సో గాయస్ ఇవాళ శివునికి ఒక ప్రసాదం పెట్టడానికి వచ్చిన మనం ఏం ప్రసాదం పెడుతున్నాం ఇప్పుడు? ఖాళీ మెంటల్ ఉంటుంది చూడు మీరే. ఖాళీగా ప్రసాదం చూడరా. అందరు గిబ్బరికాయలు కొట్టడానికి వస్తారు. మనం ఇట్లా కాదనమాట. మనం శివుడికి ఫేవరెట్ ఉండాలి మొత్తం. ప్రసాదం పెడుతున్నాం. ఓరి మీ బల్పులకున వారెతు, ఓరి మీ కళ్ళు నెత్తికెక్కిన కనరుకున వారెతు, కలికాలం అనాలనో మితిమీరిన తనమనాలనో ఎకిలి చేష్టాల రోజుల అనాలనో తెలుస్తలేదు. కానీ ఈ బడివేగాళ్ళు శివునికి మత్తు మందును ప్రసాదం తీరుగా పెడుతున్నామని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిండ్రు. చూడండి ఏ తీరుగా సోర పోరగాన్లు మత్తుల మునిగి జొలుగుతున్నారు. సరే మాకు హక్కున్నది తొక్కున్నదని అంటారు కావచ్చు, కానీ కడుమోళ్ళను బాధ పెట్టే కథలు పడొద్దు కదా. కానీ ఫలక్నామా జంగంమెట్ ఏరియాలు ఉండే సభావత్ శ్రీచరణ్ వర్తేవత్ విజయకృష్ణ అనే ఆ బట్టెవాజి పోరగాన్లు మొన్న మహాశివరాత్రి నాడు దేవునికి మత్తు మందును చూయించుకుంటా శివునికి ప్రసాదం పెడుతున్నామని ఓ వీడియో తీసి సోషల్ మీడియా పెట్టిండ్రు కదా. దేవునితో పరాశకాలు ఆడితే ఊకుంటాడా శివుడు? మీరు జడిపోయిందే గాక మందిని జడగొట్టే పనులు, ఇతరులను బాధ పెట్టే పనులు చేస్తారా అన్నట్టు పోలీసుల చేతికి చిక్కేటట్టు చేసిండ్రు. బలుపు కాకపోతే ఏందిది? అయినా సర్కారు ఏం చేస్తున్నది, పోలీసులు ఏం చేస్తున్నారు? గింత విచ్చలవిడిగా మత్తు మందులు పిల్లలకు దొరుకుతుంటే సర్కారు పెట్టిన ఈగలు ఏం చేస్తున్నట్టు, దేమలు ఏం చేస్తున్నట్టు? మత్తు మందులు అరిగట్టినం అని చెప్పిన మాటలు ఏడవాయే? చాటుకు మాటుకు భయపడుకుంటూ చేయాల్సిన పనులు బహిరంగంగా మహాశివరాత్రి నాడు శివునికి మత్తు ప్రసాదం పెట్టేంత ధైర్యం వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? పిల్లల చదువు పట్ల, వాళ్ళు మత్తుల మునిగే తీరు పట్ల సర్కారు ఎంత చక్కదనంగా పని చేస్తున్నదో దీన్ని బట్టే తెలుస్తున్నది. సీఎం రేవంత్ రెడ్డి సారు మైకులు దొరికితే చాలు స్టేజ్ మీద సినిమా హీరోలను కూర్చుండబెట్టుకొని స్పీచ్లు దంచుతుంటాడు. కానీ చెప్పినట్టు మత్తు మందులు అరిగట్టితే గిసోంటి జరిగేయేనా? గాంజా ఎంత ఈజీగా దొరికితే వీళ్ళు గిట్లా చేస్తారు చెప్పుండ్రి. ఇక ఇదే ముచ్చట మీద సోషల్ మీడియా సోకులున్న మన సజ్జనార్ సారు గిట్లా చేస్తే మీరే కేసుల పాలయ్యేదని హితబోధలు చేస్తున్నాడు. మరి ఇట్లా జరగకుండా చూడాల్సింది ఎవరు సారు? పోలీసులు కాదా? గాంజా హైదరాబాద్ నడుమిట్లకు వచ్చి పిల్లలకు భయం లేకుండా గీతీరుగా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారంటే దానికి కారణం మీరు కాదా? మీ డిపార్ట్మెంట్ చక్కగా పని చేస్తే ఇంతవరకు వచ్చేదేనా? అది చేయకుండా పోస్టులు పెడితే మత్తు మందులు తక్కువ కావు సారు అని అంటుర్రు. ఈ ముచ్చట చూసిన తెలంగాణ జనాలు